ఆదిలాబాద్ కాంగ్రెస్ లో ముసలం మొదలైంది. మూకమ్మడి రాజీనామాలకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. పార్టీ ద్రోహులు గండ్ర సుజాత, షాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డి కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. జగ్గారెడ్డి ఏకపక్షంగా పార్టీలో షాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డిని చేర్చుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ కాంగ్రెస్ లో ముసలం మొదలైంది. మూకమ్మటి రాజీనామాలకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. పార్టీ ద్రోహులు గండ్ర సుజాత, షాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జగ్గారెడ్డి ఏకపక్షంగా పార్టీలో షాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డిని చేర్చుకున్నారు. గండ్ర సుజాత టీంను చేర్చుకోవడంపై ఆదిలాబాద్ నాయకులు మండిపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పై తిరుగుబాటు చేసిన గండ్ర సుజాత, షాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డి టీం అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి పనిచేశారని, అలాంటి వారిని పార్టీలో తిరిగి ఎలా చేర్చుకుంటారని మండిపడుతున్నారు. 1800 ఓట్ల కోసం 50,000కు పైగా ఓట్లను జగ్గారెడ్డి పణంగా పెట్టారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. గండ్ర సుజాత రాకను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దేవరకద్ర, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో ఇదే తరహాలో జాయినింగ్స్ జరిగాయి. స్థానిక నేతల సలహాలు తీసుకోకుండానే సస్పెండ్ చేసిన నేతలను పార్టీలోకి కాంగ్రెస్ పెద్దలు చేర్చుకున్నారు. స్థానిక నేతల సలహాలు తీసుకోవాలని హస్తం శ్రేణులు కోరుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ కాంగ్రెస్ లో ముసలం మొదలైంది. మూకమ్మడి రాజకీయాలకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. పార్టీ ద్రోహులు గండ్ర సుజాత, షాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జగ్గారెడ్డి ఏకపక్షంగా పార్టీలో షాజిద్ ఖాన్ ను, సంజీవ్ రెడ్డిని చేర్చుకున్నారని చెప్తున్నారు. గండ్ర సుజాత అండ్ టీంను చేర్చుకోవడంపై ఆదిలాబాద్ నాయకులు మండిపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పై తిరుగుబాటు చేసిన గండ్ర సుజాత, షాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డి టీం అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి పనిచేశారని, అలాంటి వారిని పార్టీలోకి తిరిగి ఎలా చేర్చుకుంటారని మండిపడుతున్నారు. 1800 ఓట్ల కోసం 50,000కు పైగా ఓట్లను జగ్గారెడ్డి పణంగా పెట్టారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. గండ్ర సుజాత రాకను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దేవరకద్ర, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో ఇదే తరహాలో జాయినింగ్స్ జరిగాయి. స్థానిక నేతల సలహాలు తీసుకోకుండానే సస్పెండ్ చేస్తున్న నేతలను పార్టీలోకి కాంగ్రెస్ పెద్దలు చేర్చుకున్నారు. స్థానిక నేతల సలహాలు తీసుకోవాలని హస్తం శ్రేణులు చెబుతున్నాయి.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ కాంగ్రెస్ లో ముసలం మొదలైంది. మూకమ్మడి రాజీనామాలకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. పార్టీ ద్రోహులు గండ్ర సుజాత, షాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డి కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జగ్గారెడ్డి ఏకపక్షంగా పార్టీలో షాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డిని చేర్చుకున్నారని మండిపడుతున్నారు. గండ్ర సుజాత అండ్ టీంను చేర్చుకోవడంపై ఆదిలాబాద్ నాయకులు మండిపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పై తిరుగుబాటు చేసిన గండ్ర సుజాత, షాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డి టీం అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి పనిచేశారని, అలాంటి వారిని పార్టీలోకి తిరిగి ఎలా చేర్చుకుంటారని మండిపడుతున్నారు. 1800 ఓట్ల కోసం 50,000కు పైగా ఓట్లను జగ్గారెడ్డి పణంగా పెట్టారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. గండ్ర సుజాత రాకను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దేవరకద్ర, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో ఇదే తరహాలో జాయినింగ్ ఆదిలాబాద్ కాంగ్రెస్ లో ముసలం మొదలైంది. మూకమ్మడి రాజీనామాలకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. పార్టీ ద్రోహులు గండ్ర సుజాత, షాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జగ్గారెడ్డి ఏకపక్షంగా పార్టీలో షాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డిని చేర్చుకున్నారని మండిపడుతున్నారు. గండ్ర సుజాత అండ్ టీంను చేర్చుకోవడంపై ఆదిలాబాద్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పై తిరుగుబాటు చేసిన గండ్ర సుజాత, షాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డి టీం అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి పనిచేశారని, అలాంటి వారిని పార్టీలోకి తిరిగి ఎలా చేర్చుకుంటారని మండిపడుతున్నారు. 1800 ఓట్ల కోసం 50,000కు పైగా ఓట్లను జగ్గారెడ్డి పణంగా పెట్టారని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. గండ్ర సుజాత రాకను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దేవరకద్ర, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో ఇదే తరహాలో జాయినింగ్స్ జరిగాయి. స్థానిక నేతల సలహాలు తీసుకోకుండానే సస్పెండ్ చేసిన నేతలను పార్టీలోకి కాంగ్రెస్ పెద్దలు చేర్చుకున్నారు. స్థానిక నేతల సలహాలు తీసుకోవాలని హస్తం నేతలు కోరుతున్నారు.
ఆదిలాబాద్ కాంగ్రెస్ లో ముసలం మొదలైంది. మూకమ్మడి రాజీనామాలకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. పార్టీ ద్రోహులు గండ్ర సుజాత, షాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగ్గారెడ్డి ఏకపక్షంగా పార్టీలో షాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డి గండ్ర సుజాత టీంను చేర్చుకోవడంపై ఆదిలాబాద్ నాయకులు మండిపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పై తిరుగుబాటు చేసిన గండ్ర సుజాత, షాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డి టీం అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి పనిచేశారని, అలాంటి వారిని పార్టీలోకి తిరిగి ఎలా చేర్చుకుంటారని మండిపడుతున్నారు. 1800 ఓట్ల కోసం 50,000కు పైగా ఓట్లను జగ్గారెడ్డి పణంగా పెట్టారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. గండ్ర సుజాత రాకను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దేవరగద్ర, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో ఇదే తరహాలో జాయినింగ్స్ జరిగాయి. స్థానిక నేతల సలహాలు తీసుకోకుండానే సస్పెండ్ చేసిన నేతలను పార్టీలోకి కాంగ్రెస్ పెద్దలు చేర్చుకున్నారు. స్థానిక నేతల సలహాలు తీసుకోవాలని హస్తం శ్రేణులు కోరుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మరింత సమాచారం అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. ఒక రకంగా తీసుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఒక స్ట్రాంగ్గా ఉన్న ఇలాంటి తరుణంలో ఇలాంటి చీలిక అనేది ఎలా, ఏ కోణంలో చూడాలి? ఇది కాంగ్రెస్ పార్టీకి తీవ్ర దెబ్బ అనుకోవచ్చా? లక్ష్మీనా, గుడ్ ఈవినింగ్. అయితే ఇక్కడ ఆదిలాబాద్ లో మటుకు ఏదైతే సస్పెన్షన్ గురైనటువంటి ఒక సాజిద్ ఖాన్, అలాగే గండ్ర సుజాత, సంజీవ్ రెడ్డి, ఈ ముగ్గురు యొక్క సస్పెన్షన్ ఎత్తివేయకుండా పార్టీలోకి ఎలా చేర్చుకుంటారంటూ ఇక్కడ ఉన్నటువంటి ఒక స్థానిక సీనియర్ కాంగ్రెస్ నేతలందరూ కూడా నిరసన దిగారు. అలాగే ఇది పూర్తిగా ఒక రకమైన ఏకపక్ష నిర్ణయంగా వీళ్ళు భావిస్తున్నారు. అలాగే పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఇంతకుముందు గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక నూతన ఉత్తేజంతో ఫుల్ జోష్ లో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంటే ఇప్పుడు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం పట్ల కాంగ్రెస్ తిరిగి ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో 2 గ్రూపులుగా చీలిపోయి కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి గురైందో అదేవిధంగా ఇప్పుడు కూడా అదే విధమైన ఒక పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ స్థానిక కాంగ్రెస్ నేతలు అయితే, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అయితే చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్ లో చాలా మంది అయితే ఇక్కడ ఈ యొక్క ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనగా పూర్తిగా ఇక్కడికి కదిలొచ్చారు. వీళ్ళందరూ కూడా ఒకటే విషయం చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ఒక తప్పని, ఎందుకంటే ఎప్పుడైతే ఒక 6 ఏళ్ల పాటు సస్పెన్షన్ గురైనటువంటి నేతల్ని తిరిగి పార్టీలోకి ఎలా చేర్చుకుంటారు? ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా హైకమాండ్ నిర్ణయం తీసుకున్న తర్వాతనే తిరిగి పార్టీలోకి చేర్చుకోవాలని చెప్తున్నారు. కానీ అలా కాకుండా జగ్గారెడ్డి ఏకపక్షంగా వాళ్ళ యొక్క నిర్ణయం తీసుకుని పార్టీలో చేర్చుకున్నట్టుగా చెప్తున్నారు. మనం వాళ్ళతో మాట్లాడి మరింత విషయం చెప్తాం. చెప్పండి, దీన్ని అంటే ఎప్పుడైతే ఈ యొక్క ముగ్గురు అక్కడ హైదరాబాద్కి వెళ్లి గాంధీ భవన్ లో కండువాలు కప్పుకున్నారో దీన్ని మీరు ఎలా చూస్తారు? ఈరోజు ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన సంజీవ్ రెడ్డి గారితో పాటు మరి సుజాత గారు, సాజిద్ ఖాన్ గారిని వాళ్ళ పార్టీలోకి మరి కాండవాలు వేసి తీసుకున్నట్టు వారు ఫోటోలు పెట్టుకోవడం జరిగింది. మరి పార్టీలో తీసుకున్నప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నియోజకవర్గంలో కష్టపడ్డటువంటి కాంగ్రెస్ శ్రేణుల్ని మరి ఎవరిని సంప్రదించకుండా కేవలం ఇవాళ ఏకపక్ష నిర్ణయంతో వారిని చేర్చుకోవడం ఎంతవరకు న్యాయం కాదని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ బగ్గుమంటా ఉన్నాయి. ఇలా నియోజకవర్గంలో రోజు రోజుకు కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడతా ఉంది. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తప్పకుండా కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మెజార్టీ దిశగా కాంగ్రెస్ శ్రేణులంతా కష్టపడతా ఉన్నాయి. వారి మీద ఉన్నటువంటి 6 ఏళ్ల బహిష్కరణని యథావిధిగా కొనసాగించాలని చెప్పి యథావిధిగా కొనసాగించాలని చెప్పి ఇవాళ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఏకతాటికి వచ్చి ఈరోజు వారి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తా ఉన్నాయి. వారి మీద విధించినటువంటి 6 ఏళ్ల సస్పెన్షన్ ను యథావిధిగా బహిష్కరణను యథావిధిగా ఉంచాలని చెప్పి ఈ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తా ఉన్నాయి. అందుకు మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పునరాలోచించాలని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరం కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గాన్ని
వేడుకుంటా ఉన్నాం. కాబట్టి ఇవాళ వాళ్ళని చేర్చుకొని ఈ నియోజకవర్గంలో గ్రూపులకు ఆజ్యం పోసినట్టే తప్ప కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని డిస్టర్బ్ చేయడం తప్ప ఇంకొకటి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు చూస్తున్నాం మనం విజువల్లో అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఒక ముగ్గురు కాంగ్రెస్ ద్రోహులు అని ఒక బ్యానర్ పెట్టుకొని సాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డి అలాగే సుజాత దిష్టి బొమ్మల యొక్క దహన కార్యక్రమం అయితే మనం చూస్తున్న విజువల్స్ లో భారీ ఎత్తున ఇక్కడికి వచ్చేసి పూర్తిగా ట్రాఫిక్ అంతా స్తంభించిపోయింది. ఇంకా పెద్ద ఎత్తున కూడా ఆ కార్యకర్తలు నిరసనకారులు ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. విజువల్స్ లో మనం చూస్తున్నాం దాదాపుగా పూర్తిగా ఏ విధంగా ఏకపక్ష నిర్ణయాన్ని రాకను మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తామంటున్నాయి. అలాగే ఖచ్చితంగా ఏదైతే వాళ్ళను ముగ్గురిని చేర్చుకున్నారో తిరిగి తిరిగి అదే సస్పెన్షన్ కొనసాగించాలని ఆ చేరికలు కూడా పూర్తిగా తిరిగి వాళ్ళని పార్టీలోకి రానివ్వకుండా చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ అయితే చెప్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ లో చాలా బలంగా పుంజుకుందనే చెప్పాలి. కంది శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ నాయకత్వంలో అయితే ఏంటి, మంత్రి సీతక్క అయితే ఏంటి, వీరు ఇరువురి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ లో బాగా పుంజుకున్న కాంగ్రెస్ పార్టీలో ఈ రకంగా ఇప్పుడు షాక్ గురయ్యేటట్టు జగ్గారెడ్డి గారు ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం పట్ల కాంగ్రెస్ శ్రేణుల్లో ఒకంత ప్రాబ్లం వచ్చే అవకాశం ఏమైనా కనబడుతుందా? ఇది బీజేపీకి బలాన్ని చేకూర్చే అవకాశం అవుతుందా? హలో
ఓకే ఓకే బయట ఇవ్వాలి వీళ్ళందరికీ మీడియా వాళ్ళందరికీ బయట ఇవ్వాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమే ప్రధాన లక్ష్యమని చెప్పి ముందుకు సాగి ఇలా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ తో కుమ్మక్కై ఇవాళ అటువంటి నాయకులు ఈరోజు నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీలో చేరడం ఈ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ ఎక్కడికక్కడ ఇంకా ఇది మొదటిది ఇక ఆరంభం మాత్రమే. దశల వారీగా వారి మీద ఉన్నటువంటి 6 ఏళ్ల సస్పెన్షన్లు, వారి మీద ఉన్నటువంటి 6 ఏళ్ల బహిష్కరణను యథావిధిగా కొనసాగించే వరకు ఈ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం గట్టిగా పోరాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకొకటి, ఇవాళ నల్గొండ జిల్లాలో ఈ విధంగానే ఎవరిని సంప్రదించకుండా మిర్యాడ కూడా మున్సిపల్ ని చేర్చుకుంటే తిరిగి యథావిధిగా సస్పెన్షన్ విధించినటువంటిది సంఘటనలు కూడా ఇవాళ పిసిసిలో ఉన్నాయి. కాబట్టి ఆ సంఘటనలు కూడా మేము పిసిసి దృష్టికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులను తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఆదిలాబాద్కు చెందిన సాజిద్ ఖాన్, గండ్ర సుజాత, సంజీవ్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీని ద్రోహం చేసినటువంటి వారు ఆ రోజు ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేసి రేవంత్ రెడ్డి మీద అనేక దుష్ప్రచారాలు చేశారు. మా అటువంటి సీనియర్ కార్యకర్తలం ఇలాంటి వారు చేయబట్టే మేము 3 ట్రమ్ముల మేము నష్టపోతున్నాం. ఎందుకంటే ఇలాంటి వారే కాంగ్రెస్ పార్టీ నాయకులను
ఇక్కడ ఊడగొట్టడానికి ప్రయత్నం చేసిండ్రు, గతంలో కూడా చేసిండ్రు. వీళ్లకు పార్టీ టికెట్ అధిష్టానం ఇస్తే మేమంతా పనిచేయాలన్నట. వేరేళ్లకు పార్టీ టికెట్ సర్వే చేసిన తర్వాత కూడా పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారు. మా అటువంటి వాళ్ళు నష్టపోతున్నాం. అధిష్టానం ఖచ్చితంగా గుర్తించాలి. వీళ్ళ సస్పెన్షన్ ఎత్తి పరిస్థితుల్లో ఎత్తివేయద్దు. ఇది కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలకు దారితీస్తుంది. ఎందుకంటే ఇలాంటి వారు మళ్ళీ వస్తే మళ్ళీ గ్రూపులు ఏర్పడతాయి ఇక్కడ. ఎందుకంటే పార్టీని కాపాడుకొని పార్టీని నడుపుతున్న వ్యక్తిని వాళ్ళు కించపరచడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలో గ్రూపులు ఏర్పాటు చేయడానికి ఇతర పార్టీలతో కుమ్మక్కై వారు ప్రయత్నం సాగిస్తున్నారు. ఆ పార్టీ అధిష్టానం వారి యొక్క గుర్తించాలి వాళ్ళని. అటువంటి వాళ్ళని పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో ఆస్థానం అనేది ఉండద్దు. ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ సస్పెన్షన్ వాళ్ళ మీద ఉన్నది, ఖచ్చితంగా వారి మీద సాగించాలి. మా అటువంటి నాయకులం వీరు అటువంటి చేయబట్టే మేము నష్టపోయినాం. ఈ రోజు వరకు మేము భార్గవ్ దేశపాండేకు టికెట్ వచ్చిన పని చేసినాం, రామచంద్రరెడ్డి కూడా పనిచేసినాం. రామచంద్రరెడ్డి హయాం నుంచి మా అటువంటి వాళ్ళు పనిచేస్తున్నాం. మాకు కారణం పార్టీ ఇక్కడ గెలవకపోవడం, గెలిచే వ్యక్తిని ఓడగొట్టిన వీళ్ళు ఈరోజు. ఎందుకంటే మా అటువంటి వాళ్ళం అందరం కార్యకర్తలం అందరం నష్టపోయినాం. మేము ప్రతి ఒక్క కార్యకర్త ఇటువంటి వాళ్ళకు పార్టీలో మేము చేర్చనీయం. ఎందుకంటే అధిష్టానం ఖచ్చితంగా గుర్తించాలి, వీళ్ళ యొక్క సస్పెన్షన్ ని కంటిన్యూగా సాగించాలని మా యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ చాలా మంది మనతో పాటు ఇంకా కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారు, వాళ్ళందరితో మాట్లాడిద్దాం. చెప్పండి, ఈ యొక్క ఆదిలాబాద్ నియోగ కార్యకర్తల మనోభావాలకు వ్యతిరేకమైన చర్య. మరి గతంలో కూడా వీరు పార్టీని ఓడించే ధ్యేయంగా, గెలిపే ధ్యేయం లేకుండా పార్టీని ఓడించే ధ్యేయంగానే నిలబడడం జరిగింది. పార్టీకి గందరగోళం సృష్టించడం జరిగింది, తీవ్రంగా నష్టపరచడం జరిగింది. మరి ఇప్పుడు కూడా వాళ్ళ వెనుక ఎవరున్నారో మరి ఇప్పుడు ఉన్నాయి 15 రోజులే. ఇప్పుడు శ్రేణులందరూ వందలాది వేలాది మంది శ్రేణులు ఈ నియోజకవర్గంలో మొత్తం కూడా చుట్టి పని చేస్తూ ఉన్నారు, ప్రజల ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు గందరగోళం సృష్టించడానికే ఇవన్నీ. కాబట్టి అటు ఏఐసిని, ఇటు టీపీసీసీని, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా, జిల్లా ఏంటి అధ్యక్షునిగా నేను పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నా. మీ నిర్ణయం మార్చుకోవాలి. మరి వీళ్ళని ఇప్పుడు చేర్చుకోవద్దు. వీళ్ళ సస్పెన్షన్ని యథావిధిగా ఉంచాలా, ఇలా సస్పెన్షన్ ఇవ్వకుండా ఏది ఇప్పుడు ఏమి ఇవ్వద్దు, వాళ్ళకు సస్పెన్స్ ఎత్తివేసి ఏ చర్య తీసుకోవద్దని మనవి చేస్తూ ముగిస్తా ఉన్నా. अपने साजिद खान साहब बोले थे आरएसएस का है, आरएसएस के जो सो कंदी श्रीनिवास साहब है बोल के, उसके बाद जो सो आरएसएस के कंदी श्रीनिवास के पास आप लोग वही पार्टी के अंदर ज्वाइनिंग क्यों हो रहे? आप लोग एक मिनट बात कर, आरएसएस बोल के आप बदनाम करे। आप क्या डिमांड करना चाह रहे हैं? पहला मैं डिमांड ये करना चाह रहा हूँ हाईकमांड से कि बिल्कुल ये लोगों को, तीनों को भी बिल्कुल पार्टी के अंदर बिल्कुल रिजेक्ट कर देना है ये लोगों को। मिर्जापुर आज कांग्रेस पार्टी का हर कार्यकर्ता गुस्से में है, गम में है कि जनाब संजीव रेड्डी साहब, साजिद खान साहब, गंडक सुजाता मैडम, जिनके एंटी पार्टी एक्टिविटीज होने की वजह से कांग्रेस पार्टी की हाईकमान ने यह फैसला लिया था कि उन्हें 6 साल के लिए सस्पेंड कर दिया गया था पार्टी से, और आज ये इत्तला मिल रही है कि इन लोगों को फिर से इनके सस्पेंशन को कैंसिल कर दिया गया है। आज हम लोग कांग्रेस पार्टी का हर एक कार्यकर्ता इस बात का मुतालबा करते हैं कि पार्टी के जो भी गद्दार है, जो पार्टी के मुश्किल वक्त में इलेक्शंस के टाइम पर बगावत की थी और एक कैंडिडेट को
जिसको रामचंद्र रेड्डी साहब का वारिस कहते हुए ये लोग इलेक्शन में लेकर आए और इंडिपेंडेंट कॉन्टेस्ट करवाए थे, लेकिन ये तीनों मिलकर गंडत सुजाता मैडम और साजिद खान साहब, संजीव रेड्डी साहब, इन तीनों का वोट बैंक अगर देखा जाए तो 1800 वोट के ऊपर नहीं आए इन लोगों को। उसी के मुकाबले में जनाब कंदी श्रीनिवास रेड्डी ఆదిలాబాద్ కాంగ్రెస్ లో ముసలం మొదలైంది. మూకమ్మడి రాజీనామాలకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. పార్టీ ద్రోహులు గండ్ర సుజాత, షాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుకోవడంపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జగ్గారెడ్డి ఏకపక్షంగా పార్టీలో షాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డి, గండ్ర సుజాత అని టీంను చేర్చుకోవడంపై ఆదిలాబాద్ నాయకులు మండిపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పై తిరుగుబాటు చేసిన గండ్ర సుజాత, షాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డి టీం అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి పనిచేశారని, అలాంటి వారిని పార్టీలోకి తిరిగి ఎలా చేర్చుకుంటారని మండిపడుతున్నారు. పద్దెనిమిది వందల ఓట్ల కోసం 50,000కు పైగా ఓట్లను జగ్గారెడ్డి పణంగా పెట్టారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. గండ్ర సుజాత రాకను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దేవరకద్ర, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో కూడా ఇదే తరహాలో జాయినింగ్స్ జరిగాయి. స్థానిక నేతల సలహాలు తీసుకోకుండానే సస్పెండ్ చేసిన నేతలను పార్టీలో కాంగ్రెస్ పెద్దలు చేర్చుకున్నారు. స్థానిక నేతల సలహాలు తీసుకోవాలని హస్తం శ్రేణులు కోరుతున్నాయి. हम लोग तो यही गुजारिश करते हैं कि इनको ये तीनों कैंडिडेट को कांग्रेस पार्टी में नहीं लेना चाहिए। क्यों? तो सुगना आका जो है एमपी इलेक्शन के लिए खड़े हो रहे, हम मेहनत करेंगे, उनको जिताएंगे। हम पूरा वादा करते हैं हम कि सुगना आका को कर दो बस। आप क्या करते हैं? साहब इन तीनों को नहीं लेना चाहिए। क्यों? तो ऑलरेडी इलेक्शन में पैसे खा लेके 1800 चिल्लर रोटी लिए थे और इंडिपेंडेंट खड़े के थे। ऑलरेडी जो कंदी श्रीनिवास रेड्डी साहब है अकेले रह के पूरे गांव की कैनवसिंग करके 40 बस थोड़े पैसों के लिए एक अच्छे इंसान को ये लोग इसका पूरा कैरेक्टर खराब करे, सब कुछ करे। तो इसीलिए ये लोग को कोई जरूरत नहीं लेने की। अगर इनके पास कैपेसिटी होती तो ये लोग 1800 वोट लिए सिर्फ। अगर ये लोग के पास कैडर होता, अगर ये लोग कुछ लोग इनको अगर मानते तो फिर ये लोग कम से कम 15 से 20 हजार वोट ले सकते कम से कम। लेकिन 1800 वोट लिए सिर्फ, तो इसलिए सबको मालूम हो गया कि इनका क्या है, आदिलाबाद के अंदर इनको कितने लोग पसंद करते। और ये लोग को बिल्कुल ये लोग को सस्पेंड करना चाहिए। और कभी ऐसे लोगों को और भी जो भी लोग है पार्टी के अंदर ऐसे जो गद्दार है ये लोग को भी पार्टी से निकाल देना चाहिए। అది ఇక్కడ ఎవరిని కదిలించినా కూడా ప్రతి ఒక్కరూ ఒకటే చెప్తున్నారు. ఖచ్చితంగా ఎవరైతే పార్టీకి ద్రోహం చేసినటువంటి యొక్క ముగ్గురు ఉన్నారో ఆ ముగ్గురిని సాజిద్ ఖాన్, గండ్ర సుజాత, అలాగే సంజీవ్ రెడ్డి, ఈ ముగ్గురిని తీసుకోవడం ఏకపక్ష నిర్ణయంగా చెప్తున్నారు. అలాగే ఆ ముగ్గురిని అదైతే 6 ఏళ్ల పాటు సస్పెన్షన్ ఉందో దీన్ని తిరిగి కొనసాగించాలని, అలాగే ఎప్పుడైతే చేరికను తీసుకున్నారో ఆ వెంటనే కూడా ఆ చేరికలను రద్దు చేయాలని చెప్పేసి కూడా వీళ్ళు అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ కనుక ఆ ముగ్గురు కనుక తిరిగి పార్టీలో చేరితే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి నష్టం వచ్చేటటువంటి అవకాశం ఉందని, మరొక గ్రూపు కూడా ఏర్పడే అవకాశం ఉందన్నట్టుగా ఇక్కడ నేతలు చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళని కనుక పార్టీలో చేరిస్తే ఆ తర్వాత తామంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు సైతం దిగుతామని చెప్పేసి కూడా ఇక్కడ నేతలందరూ కూడా ముక్తకంఠంగా చెప్తున్నటువంటి ఒక పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.